ఏవో దుర్గా, రేషన్ బియ్యంలో రాళ్ళు ఏరుతున్నావా? లేదు మావయ్య, రాళ్లలోనే బియ్యం ఏరుతున్నా. రాళ్లలో బియ్యం ఏరటానికి, బియ్యంలో రాళ్ళు ఏరటానికి నేను ఇక్కడ తీసుకొచ్చింది ఆడజాతికే అవమానం. ఏమిటి మావయ్య? ఏమీ లేదు. ఉమ్మ నూతి దగ్గర అంట్లు తోముతోంది, గోపి బెడ్రూమ్ లో చదువుకుంటున్నాడు. నువ్వు ఆడపడుచునే హక్కుతో తిన్నగా లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ ఉమ్మ దగ్గరికి వెళ్ళి పోట్లాడి పెట్టుకో. ఎందుకు మావయ్య? మీ ఇద్దరిలో గోపి ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడనే విషయం నాకు కావాలి. వద్దులే మావయ్య, గిల్లి గజ్జలు పెట్టుకోవడం నాకు అలవాట్లేదు. గిల్లితేనేనమ్మా గజ్జాలు. ఆడవాళ్ళకు నూతుల దగ్గర కొళాల దగ్గర పోట్లాడి పెట్టుకోవడం ఒక నేర్పల వెన్నతో పెట్టిన విద్య, బోర్న్ గిఫ్ట్. లే ఏమే పీడముఖం దానా, దరిద్రపు కొట్టుదానా, వదినా పొగరబోతుదానా? ఏమిటదినా? నోరు ముయ్. నేను పొగరు బట్టి అరుస్తున్నానా? అయ్యయ్యో, నన్ను ఆదుకునే వాళ్లే లేరా? నాకు అడ్డుపడే వాళ్లే లేరా? దీన్ని అడిగే వాళ్లే లేరా? నిన్ను నీ మొగుడింత అలుసుగా చూసుకున్నప్పుడే నీకింత పొగరుగా ఉంటే, ఇంకా నిన్ను బాగా చూసుకుంటే నా నెత్తరికి పిండి దొక్కేదానివి. చెప్తాను, ఉండేవాడు రాని పని చెప్తాను. అయ్యో, ఇంకా రాడేమిటి? నేను మొగుడు వదిలి పారిపోతానా? నేను మొగుడితో కాపురం చేయలేదా? అనలేదు. అనవలసిన మాటలు కానీ ఇప్పుడు నేనేం అనలేదంటావా? నా కూతురు గుర్తు పట్టుకోవడం ఎంత ధైర్యమే నీకు? అడిగే దిక్కు మీ నాన్న పిలిచి మా అక్క చుట్టుపక్కల కనిస్తావా? ఎంత ధైర్యం నీకు? ఏమండి, మా నాన్న అసలు నేను పిలిపించలేదండి. ఆయన ఎప్పుడు వచ్చారో ఎందుకు వచ్చారో నాకు తెలియదు. నా మాట నమ్మండి. నాన్న, నీకు దండం పెడతాడు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోనా? అమ్మా, అల్లుడు గారు నువ్వు ఏం గొడవలు పడుతున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు నన్ను బయట పొమ్మంటున్నావు చూడు, అది నాకు అర్థమైందమ్మా. పోతానమ్మా, కానీ నేను మాత్రమే పోతాను. నా మనసు ఇక్కడే ఉంటుంది. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. నాకు చెవుడు బాబు, చెవులు వినిపించావు. ఈ ఇంటికి సంబంధించినంత వరకు ఇంతకాలం నా కళ్ళు కూడా కనిపించలేదు. ఇప్పుడిప్పుడే కాస్త చూస్తున్నాను, మంచి చెడు తెలుస్తున్నాయి. మానవత్వం మర్చిపోయి ఇంతకాలం నేను మీ అమ్మ మనసు కష్టపెట్టాను. అందుకే అనుకుంటాను, ఈనాడు అల్లుడు నా కూతుర్ని నానా కష్టాలు పెడుతున్నాడు. ఐఎమ్ రామారావు, యువర్ బ్రదర్ ఇన్ లాస్ బ్రదర్ ఇన్ లా. ఐఎమ్ హనుమాన్ జంక్షన్ ఆంజనేయులు, మీ బావగారికి బావగారిని. ఏరా సోడా బుడ్డి, ఆఫీస్ అని కూడా చూడు. నీ తోలు తీసేస్తా, నీ వెన్నెముక విరిచేస్తా. 24 గంటల్లోగా నీ భార్యని ఇంటికి తీసుకెళ్లలేదు, నీ పేగులు తోడేస్తా. పేగులు కొంచెం పొడుగ్గా ఉంటాయి, పర్వాలేదా? ఆంజనేయులు, ఓసారి ఇలా వస్తావుటా? ఇక్కడ చాలా సీరియస్ డిస్కషన్ లో ఉన్నాం, డోంట్ డిస్టర్బ్ మీ. చెప్పిందంతా గుర్తుందిగా, మర్చిపోయావు? మర్చిపోతానా? మర్చిపోయే విషయం ఇది. నా కడుపులో పేగులు ఉన్నంత కాలం ఈ జీవితంలో మర్చిపోలేను. దట్స్ గుడ్. తమరు ఎప్పుడు ఎడతారు? ఏ, మీ బుట్ల కింద నా కాళ్ళు చిక్కట్రీ. ఓ